తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. భక్తులకు ఏర్పాటు చేసే అన్నప్రసాద మెనూలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం అందిస్తున్న భోజనంతో పాటు మసాలా వడ అందించనుంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి లేకుండా వడలు తయారు చేయాలని నిర్ణయించిన టీటీడీ ఈ మేరకు అన్నప్రసాద కేంద్రంలో ట్రయలర్ నిర్వహించారు. దాదాపు 5,000 మంది భక్తులకు వడ్డించేలా ఫిబ్రవరి 4వ తేదీన రథసప్తమి సందర్భంగా పూర్తి స్థాయిలో భక్తులందరికీ మసాలా వడలు వడ్డించేలా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఏపీలో భారీ సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బదిలీ జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా 25 మందికి పోస్టింగ్లు, బదిలీలు, 27 మంది ఐపీఎస్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ కుమార్ మీనాను ఏపీ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ గా, శాంతి భద్రతల అదనపు డీజీగా ఎన్ మధుసూదన్ రెడ్డి నియమితులయ్యారు. హౌసింగ్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమితులైన అజయ్ జైన్ కు పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అదనపు బాధ్యతలు అప్పగించారు. సిఆర్డీఏ కమిషనర్గా కన్నబాబును నియమితులయ్యారు. బీహార్ రాజధాని పాట్నాలో జరిగే 85వ ఆల్ ఇండియా ప్రిసైడింగ్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్ కు తెలంగాణ శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ తో పాటు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్, ఇతర అధికారులు, ఏపీ నుంచి శాసనసభ సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రులతో పాటు ఉపసభాపతి రఘురామకృష్ణరాజు హాజరు కానున్నారు. దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల బృందం పాల్గొన్నారు. జ్యూరిచ్ లోని తెలుగు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. జాబ్స్ ఫేర్ తెలుగు పేరిట నిర్వహించిన పలువురు తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ లో ఏపీని క్రిప్టో హబ్ గా తీర్చిదిద్దే ఆలోచనలో ఉన్నట్లు సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. పెట్టుబడులు ఆకర్షించేలా 15 రోజుల్లోనే అన్ని రకాల అనుమతులకు బోర్డు ఏర్పాటు చేశామని తెలిపారు. అదేవిధంగా ఏపీలో విశాలమైన రహదారులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఓడరేవులు ఉన్నాయని తెలిపారు. వైసీపీ మాజీ మంత్రి పేర్ని నానికి ఊరట లభించింది. రేషన్ బియ్యం మాయం కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని హైకోర్టులో పేర్ని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనల అనంతరం పేర్ని నానిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. స్విట్జర్లాండ్లోని జ్యూరిచ్ వేదికగా మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో మంత్రి భరత్ ప్రసంగం సీఎం చంద్రబాబును ఆగ్రహానికి గురిచేసింది. భవిష్యత్తులో ఏపీ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారే అంటూ భరత్ ప్రసంగించారు. మంత్రి భరత్ పై మండిపడ్డ సీఎం వ్యక్తిగత అభిప్రాయాలు ఇలాంటి వేదికలపై మాట్లాడొద్దని హెచ్చరించారు. మనం వచ్చిన పనేమిటి, మీరు మాట్లాడుతున్నది ఏమిటని మందలించారు. భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయొద్దని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. ఏపీలో గ్రామ వార్డు సచివాలయ ప్రక్షాళనకు, ఉద్యోగుల హేతు భద్రీకరణకు ప్రభుత్వం చురుగ్గా పావులు కదుపుతోంది. ఇప్పటికే కేబినెట్లో ఈ మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది కూడా. అదే సమయంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. జరిగిన పంచాయతీరాజ్ శాఖ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు. కాగా గత ప్రభుత్వ ప్రాతిపదికానికి కొత్తగా జనాభాను కూడా ప్రాతిపదికన తీసుకుని పంచాయతీల క్లస్టర్ల గ్రేడ్లు విభజించాలని డిప్యూటీ సీఎం సూచించారు. తెలంగాణలో వైద్య రంగం అత్యాధునిక సాంకేతికంగా పుంతలు తొక్కుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోని అనేక దేశాల్లో లేని కీలక శస్త్రచికిత్సలతో పాటు రోబోటిక్ సర్జరీలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో వైద్య పర్యాటకానికి భాగ్యనగరం కేంద్ర బిందువుగా మారుతోంది. కాగా ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం లక్షల మంది మెడికల్ టూరిస్టులుగా హైదరాబాద్కు వస్తున్నారు. ఈ క్రమంలో కార్పొరేట్ ఆసుపత్రులు విదేశీయుల కోసం ప్రత్యేక సౌకర్యాలు కల్పిస్తున్నాయి. వీరికి భారత ప్రభుత్వం సైతం హీల్ ఇన్ ఇండియా పేరిట మెడికల్ వీసాలను ప్రత్యేకంగా అందిస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలోని తోటపల్లి భారీ సాగునీటి ప్రాజెక్టులో బోటు షికారు ప్రయాణికులు ఆటంకంగా మారింది. ఆ ప్రాంతంలో అధికంగా గుర్రపు డెక్క, పిట్ట తామర ఆవహించడమే ఇందుకు కారణం. దీనిపై పలువురు ఐటీడీఏ అధికారులకు తెలియజేసినా చర్యలు శూన్యమవుతున్నాయి. దీంతో సందర్శకులు కాస్త అసంతృప్తికి లోనవుతున్నారు. సందర్శకుల తాకిడి అధికంగా ఉన్నప్పటికీ ఈ ప్రాంతానికి ఎంతో ఆశతో ఇక్కడికి వస్తున్న వారు ఉసురుమంటూ వెనుతిరగాల్సి వస్తుంది. మరోపక్క ఐటీడీఏ అధికారి యంత్రాంగం దృష్టి సారించకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల విమర్శించారు. వైసీపీ 5 ఏళ్ల పాలన ఒక విపత్తు అని అమిత్ షా అన్నారని, 5 ఏళ్ల పాటు విధ్వంసం జరుగుతుంటే ఢిల్లీలో కూర్చుని వేడుక చూశారా అని నిలదీసిన ఆమె ఏపీకి రాజధాని లేని రాష్ట్రంగా 5 ఏళ్ల పాలన, ఇష్టారాజ్యంగా రాష్ట్రానికి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు, సొంత బాబాయి హత్య కేసులో ఢిల్లీ స్థాయిలో న్యాయం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే కేంద్ర హోంమంత్రిగా మౌనంగా ఎందుకున్నారంటూ షర్మిల ప్రశ్నించారు.
సీఎం చంద్రబాబు ఏపీని అభివృద్ధి బాట పట్టిస్తున్నారని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. జ్యూరిచ్లో పారిశ్రామికవేత్తల వేదికగా తెలుగు వాళ్ళు సాధించలేనిది ఏమీ లేదన్నారు. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా తెలుగు వాళ్ళు కనిపిస్తారని, తెలుగు వాళ్ళు ఏ దేశంలోనైనా ఎక్కడైనా రాణించగలరని రామ్మోహన్ అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇంటిపై డ్రోన్ ఎగిరిన ఘటనపై డీజీపీ ద్వారకా తిరుమల స్పందించారు. రాజమహేంద్రవరంలో పర్యటనలో భాగంగా పవన్ భద్రతకు సంబంధించి ప్రతి అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని అన్నారు. మన్యంలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ అధికారి పట్టుబడిన ఘటనలో పోలీసు శాఖ వైఫల్యం లేదన్న డీజీపీ డ్రోన్ అంశంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉందని తెలిపారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డిపై హైడ్రాలో ఫిర్యాదు నమోదైంది. హైదరాబాద్లోని అమీన్పూర్లో 193 సర్వే నెంబర్లోని తమ భూమి కబ్జాకు గురైందని ఓ మహిళ ఫిర్యాదు చేశారు. అధికారాన్ని అడ్డుపట్టుకుని రాంభూపాల్ రెడ్డి దౌర్జన్యాలు చేశారన్నారని, అందుకు సంబంధించిన అన్ని ఆధారాలు హైడ్రాకు సమర్పిస్తున్నట్లు ఆమె తెలిపారు. తన ఫిర్యాదుపై హైడ్రా కమిషనర్ స్పందించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని అన్నారు. జేఈ మెయిన్స్ 2025 సెషన్ 1 పరీక్షకు రంగం సిద్ధమైంది. జనవరి 22 నుంచి 30 వరకు వివిధ తేదీల్లో జరగనున్న ఈ పరీక్షలకు దేశవ్యాప్తంగా లక్షల మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీటిని విజయవంతంగా నిర్వహించేందుకు ఎన్టీఏ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. విద్యార్థులు తమ అడ్మిట్ కార్డును అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని, కార్డు లేకుంటే పరీక్షా కేంద్రంలోకి అనుమతించరని విద్యార్థులకు ఎన్టీఏ సూచించింది. ఏపీలో పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి కూటమి ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ అమలు దిశగా కసరత్తు చేస్తుంది. వచ్చే ఉగాది నుంచి పట్టాలు లబ్ధిదారులకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున మంజూరుకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. అదే సమయంలో పట్టణాల్లో ప్రభుత్వ భూములు ఆక్రమించుకుని ఇల్లు నిర్మించుకున్న పేదలకు ప్రస్తుతం 100 చదరపు గజాల వరకు ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా దాన్ని 150 గజాలకు పెంచాలని తాజాగా నిర్ణయించారు. లోకేష్ భవిష్యత్తులో సీఎం అవుతారనే వ్యాఖ్యలపై వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు సెటర్ వేశారు. ట్విట్టర్ వేదికగా దావోస్ వెళ్లి ఏం సాధిస్తారో కానీ లోకేష్ ముఖ్యమంత్రి కావాలని వెల్లడించారు. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులను తెలంగాణ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది. ఈ అవార్డులకు ఎంపికైన 8 మంది జాబితాను వెల్లడించింది. వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. వీరికి ఈ నెల 26న తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అవార్డులను అందించనున్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా 4 రంగాలకు చెందిన వారికి ఏటా పురస్కారాలు ఇవ్వాలని గవర్నర్ నిర్ణయించారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క రేషన్ కార్డును కూడా ఇవ్వలేదని మంత్రి దామోదర రాజనరసింహ అన్నారు. రాయకోడ్లోని భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయ కమిటీ ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని రంగాలు అభివృద్ధి వైపు తీసుకెళ్తోందన్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి రైతులందరికీ రైతు భరోసా పథకం ద్వారా ఎకరానికి 12,000 రూపాయలను రైతుల ఖాతాల్లో జమ చేస్తామన్నారు. హైడ్రా ప్రజావానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఫిర్యాదులను నేరుగా స్వీకరించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ క్షేత్రస్థాయిలో విచారణ చేపడతామని హామీ ఇచ్చారు. చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాపై ఎక్కువగా ఫిర్యాదులు వచ్చినట్లు కమిషనర్ తెలిపారు. అమీన్పూర్ చుట్టూ అనేక ఫిర్యాదులు వస్తున్న క్రమంలో పూర్తి స్థాయి సర్వే చేస్తామని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల అప్లికేషన్లో ఎలాంటి గందరగోళం లేదని మంత్రి ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. అర్హులందరికీ రేషన్ కార్డులు అందిస్తామని, రేషన్ కార్డులపై ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మంత్రి మండిపడ్డారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త రేషన్ కార్డులు ఇస్తున్నామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 40 లక్షలకు పైగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వనున్నామని వెల్లడించారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సంగారెడ్డిలోని ఇష్టాగోష్ఠి వేదికగా నియోజకవర్గంలో తన ఓటమికి మాజీ మంత్రి హరీష్ రావు కారణమని తెలిపారు. హరీష్ రావు తనపై రాజకీయ వ్యూహం పన్ని విజయావకాశాలను దెబ్బతీశారని జగ్గారెడ్డి ఆరోపించారు. కక్ష సాధింపు రాజకీయాలకు తానెప్పుడు వ్యతిరేకమని అన్నారు. తెలంగాణ మందుబాబులకు కింగ్ ఫిషర్ బీల తయారీ సంస్థ శుభవార్త తెలిపింది. రాష్ట్రంలో బీల సరఫరాను పునరుద్ధరణకు ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది. వినియోగదారులు, కార్మికులు, వాటాదారుల ప్రయోజనాల దృష్ట్యా ఈ మధ్యంతర నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం వేళ ఊహించని షాకింగ్ పరిణామం జరిగింది. వాషింగ్టన్లో దుండగులు జరిపిన కాల్పుల ఘటనలో తెలంగాణ విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందాడు.
మృతుడు హైదరాబాద్ చైతన్యపురి పరిధిలోని రోడ్ నెంబర్ 2లో నివసిస్తున్న కొయ్యడ చంద్రమౌళి కుమారుడు రవితేజ 2022 మార్చి నెలలో యుఎస్ వెళ్లి అక్కడే మాస్టర్స్ డిగ్రీని పూర్తి చేసి ప్రస్తుతం ఉద్యోగం కోసం అన్వేషణలో ఉన్నాడు. ఇక ఇప్పటికే నెల రోజుల క్రితం తెలంగాణకు చెందిన ఒక విద్యార్థి దుండగుల కాల్పులలో మృతి చెందగా తాజాగా మరో హైదరాబాదీ యువకుడు దుండగుల కాల్పులలో మృతి చెందడంతో ఆ యువకుడి కుటుంబంలో ఊహించని విషాదం నెలకొంది. పసుపు బోర్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యల పట్ల బీజేపీ ఎంపీ రఘునందన్ రావు స్పందించారు. కవిత అరెస్టై జైల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగలేదని వార్తలు వచ్చాయని, దీంతో ఆమె ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ప్రెస్ మీట్ పెడితే బాగుంటుందని ఎద్దేవా చేశారు. అదేవిధంగా కేటీఆర్ రైతు ధర్నా చేయడంపై అధికారంలో ఉన్నప్పుడు తనకు రైతులు గుర్తుకు రాలేదని మండిపడ్డ రఘునందన్ రావు ఎర్రవెల్లి ఫామ్ హౌస్ చుట్టూ ఉన్న రైతులు ఆత్మహత్య చేసుకున్నప్పుడు ఎందుకు స్పందించలేదో చెప్పాలన్నారు. గుంటూరు మిర్చి యార్డులో మిర్చి ధర పతనమైంది. ఆసియాలోని అతి పెద్దది అయిన ఈ యార్డులోనే ధరలు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రకృతి సహకరించినా పండించిన పంట ధర లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది కన్నా పంట దిగుబడి ఎక్కువగా ఉన్నప్పటికీ ఎగుమతులు ఆశించిన స్థాయిలో లేకపోవడం రైతన్నల పాలిట శాపంగా మారింది. కానీ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాలో మార్కెట్ యార్డు స్థాపించి ముఖ్యమైన పంటగా మిర్చికి ప్రాధాన్యమివ్వడం కూడా ధరల పతనానికి మరో కారణమని తెలుపొచ్చు. రోడ్డు ప్రమాదాల నివారణ విద్యార్థి దశ నుంచి అలవర్చుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హైదరాబాద్ నాచరంలోని డిపిఎస్ స్కూల్ చిల్డ్రన్స్ ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ ప్రారంభించారు. విద్యార్థులు రోడ్డు భద్రత, ట్రాఫిక్ రూల్స్ నిబంధనలు తెలుసుకునేలా ట్రాఫిక్ అవేర్నెస్ చిల్డ్రన్స్ పార్క్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి పొన్నం ట్రాఫిక్ పట్ల స్టూడెంట్స్ కు పలు సూచనలు చేశారు. హైదరాబాద్ లో తొలి ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభించారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంటీన్ను ఆమె ప్రారంభించారు. ఎన్బీటీ నగర్ కు చెందిన స్వయం సహాయక బృంద సభ్యులు క్యాంటీన్ను ఏర్పాటు చేశారు. మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగే దశలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లను ఏర్పాటును ప్రోత్సహిస్తోందని మేయర్ తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన రైతు నష్టపోకుండా రైతు భరోసా అందిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఆ దిశగా సర్వే జరగాలని అధికారులకు ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం సాగుకు అనువుగాని భూములను గుర్తించి గ్రామ సభలలో వాటి వివరాలు అందుబాటులో ఉంచాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారులతో రైతు భరోసా పథకం అమలు, సర్వే జరుగుతున్న తీరు గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంత్రి పదవి ఆశిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య నేతల్లో రాజగోపాల్ రెడ్డి ఒకరు. తనకు హోంమంత్రి పదవి కావాలని బహిరంగంగానే పలుమార్లు తన మనసులోని మాట బయటపెట్టారు. ఉన్నట్టుండి ఏమైందో ఏమో మునుగోడు నియోజకవర్గ కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయాన్ని కూల్చివేసి ఆ వెంటనే కొత్త కార్యాలయ నిర్మాణానికి పనులు కూడా ప్రారంభించారు. అయితే తనకు మంత్రి పదవి ఆలస్యమవడానికి వాస్తు దోషమే కారణంగా భావించినట్లు సమాచారం. నగర్ కర్నూలు జిల్లా బల్మూరు మండలం మైలారంలో స్థానికులు ఆందోళనకు దిగారు. మైనింగ్ వద్దు, గుట్ట ముద్దు అనే నినాదంతో రైతులు నేటి నుంచి రిలే నిరాహార దీక్షలకు సిద్ధమయ్యారు. దీంతో ముందస్తుగా పలువురు రైతులు స్థానికులను పోలీసులు అరెస్టు చేసి పిఎస్ కు తరలించారు. తమ గ్రామానికి చెందిన రైతులను అక్రమంగా అరెస్టు చేశారని, దీంతో వారిని వెంటనే విడుదల చేయాలని పురుగుల మందు డబ్బాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. కోల్కతా ఆర్చిక జూనియర్ వైద్యురాలి హత్యాచార కేసులో తాజాగా వెలువడిన తీర్పుపై సీఎం మమతా బెనర్జీ అసంతృప్తి వ్యక్తం చేశారు. దోషికి ఉరిశిక్ష విధించేలా ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరుతామని ట్విట్టర్ వేదికగా దీదీ రియాక్ట్ అయ్యారు. ఈ కేసును సీబీఐ సాక్షుల ఆధారంగా సీల్డ్ కోర్టు సంజయ్ రాయ్ను దోషిగా తేల్చింది. అయితే ఘటన జరిగిన 162 రోజుల తర్వాత కోర్టు ఈ కేసులో తీర్పు వెలువరించింది. జమ్మూ కాశ్మీర్లోని సోపోరాలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య జరిగిన కాల్పులో ఒక సైనికుడు మృతి చెందగా మరికొందరు జవాన్లు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. గాయాలతో ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు తెలిపారు. సోపురాలో 2 ఉగ్రవాదులు దాక్కున్నట్లు పక్కా సమాచారం. ఘటనలో స్థలంలో అధికారులు ఆపరేషన్ కొనసాగించారు. వారి కదలికల నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆధ్యాత్మిక వేడుక మహాకుంభమేళాతో ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ కలకలలాడుతోంది. జనవరి 13న మొదలై ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమానికి ఇప్పటి వరకు 40 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించినట్లు అధికారులు అంచనా వేశారు. ఈ వేడుకకు లక్షలాది మంది ఉపాధి కల్పిస్తోంది. దర్శన్ యాప్స్, రియల్ టైమ్ ఈవెంట్ అప్డేట్స్ ప్లాట్ఫామ్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో సేవలు అందించడానికి సుమారు 2 లక్షల మందికి పైగా ఐటీ రంగ నిపుణులను డిమాండ్ ఏర్పాటు చేసింది.
తమిళనాడులోని పరందూర్లో టీవీకే పార్టీ చీఫ్ తలపతి విజయ్ పర్యటించారు. పరందూర్లో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళనకు విజయ్ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను వస్తుంటే అడుగడుగునా కొందరు అడ్డుకునే ప్రయత్నం చేశారని, రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతు తెలిపే స్వేచ్ఛ కూడా ఈ రాష్ట్రంలో లేదా అని ప్రశ్నించారు. పచ్చని పంట పొలాలు ధ్వంసం చూస్తూ ఊరుకోనేది లేదని, రైతుల ఉద్యమానికి తాను అండగా ఉంటానని విజయ్ హామీ ఇచ్చారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అతిథులకు ఒక గ్రాండ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. డిన్నర్ కు రిలయన్స్ సంస్థ అధినేత ముఖేష్ అంబానీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఈ వేడుకలో అంబానీ భార్య నీతా అంబానీ విభిన్నమైన డ్రెస్సింగ్ స్టైల్తో ప్రతి ఒక్కరి చూపులను కట్టిపడేసేలా ఓ అద్భుతమైన చీరను ధరించి అందరినీ ఆకట్టుకున్నారు. నలుపు రంగులోని కాంచీపురం నేతలతో ఉన్న చీర ఆమె మెరిసిపోయారు. దీంతో యుఎస్ లో అందరి దృష్టి ఆమెపై ప్రత్యేకంగా ఆకర్షించారు. నిన్నటి దాకా స్వామియే శరణమయ్యప్ప అంటూ మారుమోగాయి శబరిమల గిరులు ఇక ముగిశాయి. కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల పూజ కోసం, మకర విలక్కు మహోత్సవం కోసం భారీగా తరలివచ్చిన భక్తులు స్వామికి పూజలు చేశారు. జనవరి 14వ తేదీన మకర జ్యోతి దర్శనం చేసుకున్న భక్తుల శరణు ఘోషలతో ఆ ప్రాంతం మారుమోగిపోయింది. లక్షలాదిగా వచ్చిన జనాలు శబరిమలలో మకర జ్యోతిని దర్శించుకుని తరించారు. ఈ సీజన్లో 53 లక్షలకు పైగా భక్తులు అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు 3 ప్రధాన పార్టీలు హోరాహోరీగా తలపడనున్నాయి. ఎన్నికల సమీకరణలు వేగంగా మారుతున్నాయి. త్రిముఖ పోటీలో 3 ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు భారీగా ఎన్నికల హామీలు గుప్పిస్తున్నారు. కాగా గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న లోపల మాత్రం ఓటరు నాడి పార్టీలకు అంతుచిక్కటం లేదు. మహిళా ఓటింగ్ ఈసారి కీలకంగా మారుతూ ఉండటంతో ఇదే సమయంలో గెలుపుపైన కొత్త అంచనాలు తెరమీదికి వచ్చాయి.